జీఎస్టీలో సెల్ ఫోన్ను వదిలిపెట్టలేదు. సెల్ ఫోన్ల కొనుగోళ్లపై భారీగా ట్యాక్స్ను విధించింది. పన్ను పెరగటంతో సెల్ ఫోన్లు కొనడానికి వెనకడుగు వేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ పన్ను ఎలక్ట్రానిక్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా టీవీ పరికరాలు, అదేవిధంగా సెల్ ఫోన్లపై పన్ను ఛార్జీ పెరగడంతో వినియోగదారులు కూడా తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఒక మొబైల్ షాప్లో ఉన్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు ఎలక్ట్రానిక్స్ గూడ్స్, అదేవిధంగా సెల్ ఫోన్స్ కానీ మిగతా టీవీలు కానీ కొనడానికి కూడా కొంత ట్యాక్స్లో పెరుగుతుందా తగ్గుతుందా, అంటే పెరుగుతున్న నేపథ్యంలో ఎంత పెరుగుతుందా అనేది ఒక ఆందోళన ప్రజల్లో కనిపిస్తుంది. జీఎస్టీ వల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు, వాళ్ళకి ఎట్లాంటి ప్రభావం ఉంటుందా అనే అంశాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా పేదల నుండి బెగ్గర్స్ నుంచి బిలియనీర్స్ వరకు వాడుతున్న సెల్ ఫోన్ మీద పన్ను విధించడం పట్ల ఏ విధంగా ఇస్తారు? మామూలుగా అయితే ఇంతకుముందు అయితే 6% ఉండేది. ఇప్పుడు 12% అయినా సరికి ఒక 10,000 పెట్టి ఫోన్ కొనాలనుకుంటే అడిషనల్గా 600 రూపీస్ అయ్యేది. సో మామూలు మధ్యతరగతి వాళ్ళు ఇబ్బందులు పడతారు. అడిషనల్గా 600 పెట్టడం అంటే ఆలోచించాల్సిన విషయం. ఒకప్పుడు కామన్ గూడు, ఒకప్పుడు వెబ్లన్ గూడు, అంటే విలాసవంతమైన వస్తువు సెల్ ఫోన్. ఇప్పుడు అందరూ కామన్గా వాడే వస్తువు పట్ల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇది ఖచ్చితంగా తప్పనే అనాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అయితే ఎవరు కూడా మొబైల్ వాడకుండా అయితే ఎవరు ఉండట్లేదు. ప్రతి వస్తువు అన్నీ బైక్ లేకున్నా ఇంకా ఏది లేకున్నా కానీ జనరల్గా నడిచిపోతుంది. కానీ మొబైల్ అనేది లేచి నుంచి పడుకునే వరకు ఎంతసేపు అయినా వాడుతూనే ఉంటున్నారు. అండ్ ఇంతకుముందే వచ్చినాయి కొత్త మోడల్స్ అని అవి అని ఇవని ఫోన్స్ మారుస్తున్నారు, అదే ఖర్చు. మళ్ళీ అందులోనే జీఎస్టీ అని ఇప్పుడు మళ్ళీ అడిషనల్గా 6% అనిస్తే కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. అంటే ప్రభుత్వం ఈ అందరూ వాడుతున్న ఈ సెల్ ఫోన్ రంగం మీద ప్రభావం చూపకుండా వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా ఏం చర్యలు తీసుకోవాలి? నిత్యావసర వస్తువుల మీద ఎలాంటి పన్ను లేకుండా ఉంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే విలాసవంతమైన వస్తువుల్ని వాడడం వాడకపోవడం వారి ఇష్టం, దాని మీద ఛార్జ్ చేయడంలో తప్పు లేదు. కానీ నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో మనం రెగ్యులర్గా వాడేటి వాటి మీద పన్ను తగ్గిస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. వ్యాపార పరంగా ఎట్లాంటి ప్రభావం ఉంటుందనే వారిని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ పన్ను వల్ల ఇక్కడ మీకు ఎట్లాంటి ప్రభావం ఉంటుంది? ఈ జీఎస్టీ గురించి మాకు ఇంకా మొత్తం అవగాహన రాలేదు. మేము 5% ట్యాక్స్లో బిల్ చేసాము నిన్నటి వరకు. ఈరోజు నుంచి ఎలా చేయాలో దాని గురించి అవగాహన రాలేదు. మాకు సదస్సు కూడా నిర్వహించలేదు జీఎస్టీ గురించి. దానివల్ల మేము ఈరోజు ఏం బిల్ చేయాలో మాకు అర్థం కావట్లేదు. అంటే ప్రధానంగా చెప్పండి, కేంద్ర ప్రభుత్వంగా 6% నుంచి ఉన్న 5% నుంచి ఉన్న పన్నును 12% వరకు పెంచింది. ఈ పెరిగిన పన్ను ప్రభావం వల్ల ప్రతిరోజు కూడా వచ్చే వినియోగదారులు ఇవాళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈరోజు చాలా తక్కువ ఉన్నారు జనము. జీఎస్టీ గురించి ఎవరికి అవగాహన లేదు కాబట్టి పర్సంటేజ్ ఎక్కువ ఉంది కదా, సేల్ ప్రైస్ పెరిగిందని అందరూ భావిస్తున్నారు. దాని గురించి అవగాహన ఎవరికి లేదు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు వాడుతున్న ఈ సెల్ ఫోన్ మీద ట్యాక్స్ విధిస్తే మీ మీద ఎట్లా ప్రభావం చూపుతుంది? ఇది వినియోగదారుల మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది? డిజిటల్ ఇండియా పరంగా సెల్ ఫోన్లు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వస్తువు. ఈ వస్తువు మీద కేంద్ర ప్రభుత్వం ఇంత ట్యాక్స్ పెట్టడం చాలా తప్పు భావిస్తున్నాము మేము. ప్రతి ఒక్కరూ డిజిటల్గా మారాలి అని కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత 5 నుంచి 12% చేయడం చాలా తప్పుగా భావిస్తున్నాము మేము. ప్రభుత్వం ఒకవైపు డిజిటల్ ఇండియాగా డిజిటల్ ఇండియాను చేస్తామని ప్రకటనలు చేస్తున్నది. మరొక వైపు ఏవైతే ఎలక్ట్రానిక్ రంగానికి సంబంధించిన టీవీలు, అదేవిధంగా ల్యాప్టాప్ల మీద భారీగా పన్నులు విధించింది. ఈ విధమైన చర్యల వల్ల వినియోగదారులకు తీవ్ర ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి సెల్ ఫోన్ మీద పన్నులు కానీ, అదేవిధంగా ల్యాప్టాప్స్ మీద పన్నులు కానీ కొంత ఆలోచించి పన్ను మినహాయింపు ఇవ్వాలని ఇక్కడ ఉన్న వినియోగదారులు కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, HM టీవీ, ఆదిలాబాద్.